అందరికీ మన్నాత దేవుడియం దేవదాసయ్య గారు బయలుపరిచిన బైబిల్ మిషన్ నెల్లూరు వారు సమర్పించిన యేసు నీ కొరకే రాగోరెను అనే ఈ టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా వందనం అన్నాతలు. ఇప్పుడు మా తండ్రి గారైన రెవరెండ్ డాక్టర్ పి యెషయా గారు వాక్యవర్తమానాన్ని అందిస్తారు. మరణాత మరణాత. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవనామమున మీకు కృప, కనికరము, సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఈ దినాన మీరు క్రీస్తు రెండవ రాకడను గూర్చి మరొక అంశాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ముందు లూకాసు వార్త 17వ అధ్యాయము 27-28 వచనాలు చదువుకుందాం. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్కును మన వినికిడిలో దీవించునుగాక. ఇప్పుడు మన ధ్యానాంశం క్రీస్తు రెండవ రాకడ ఎలా ఉంటుంది అనే అంశాన్ని మనం ధ్యానించుకుందాం. వర్తమానమునకు ముందు చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవును మహాగణుడువైన దేవ, నీ గణనామమునకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయములు తండ్రి రెండవ రాకడను గురించి మేము ధ్యానిస్తూ ఉండగా, ప్రభువా ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని అనేక మార్లు తండ్రి సువార్తలలో అలాగే ప్రకటన గ్రంథములో మీరు హెచ్చరించారు. మీరు ఇచ్చిన హెచ్చరికలను ప్రభువా రాకడ సందేశం మేము ధ్యానించుతుండగా ఆ కాలము ఎలా ఉంటుంది అనే దాని గురించి మేము ధ్యానించుకుంటుండగా మీరే తండ్రి మీ యొక్క ఆత్మ నడిపింపునిచ్చి వినివారికి వివరించి వారికి తోడయ్యండి. ఆ రాకడ దినం ఎలా ఉంటుందో కొన్ని విషయాలు మాకు తెలియజేసి మహిమ పొందుమని యేసయ్య కృపగల నామాన్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని వాక్యమును వినవలనని అత్యాసక్తితో ఎదురుచూచుతున్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవనామమున మీకు శాంతి కలుగునుగాక. ఆమేన్. క్రీస్తు రెండవ రాకడ ఎలా ఉంటుంది? క్రీస్తు ప్రభు రాకడను గూర్చి ప్రభువు తన శిష్యులైన వారికి మత్తయి సువార్త 24వ అధ్యాయములో చాలా విషయాలు తెలియజేశారు. ఆ దినము ఎప్పుడు వస్తుంది, ఆ గడియను గూర్చి ఆ కాలమును గూర్చి తండ్రికి మాత్రమే తెలియదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. రాకడ దినము ఎప్పుడు, అది ఏ సంవత్సరములో వస్తుంది లేక ఏ కాలములో వస్తుంది అనేటువంటి విషయాన్ని గురించి మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనములో దేవుని వాక్యం ఇలాగూ రాయబడింది. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. 36వ వచనంలో మనం చూసినప్పుడు, అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఆ రాకడ దినమును గూర్చి తండ్రికి మాత్రమే తెలియను, మరెవ్వరికీ తెలియదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కావున ఏ దినమును మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. 44వ వచనాన్ని చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 24:44లో చూసినప్పుడు, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకయే మీరును సిద్ధముగా ఉండుడి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి. ఆ గడియను గూర్చి ఆ కాలమును గూర్చి తండ్రికి మాత్రమే తెలియను, కుమారుడైనను ఏ మనుష్యుడైనను దూతలైనను ఎరుగరు. గనక ఈ రాకడ ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. మీరు అనుకోని గడియలో వస్తుంది కనుక ఎప్పుడు వచ్చినా మనం సిద్ధముగా ఉండాలి.
ఇక మన అంశం ఏమిటంటే ఈ రాకడ ఎలా ఉంటుంది, క్రీస్తు రెండవ రాకడ ఎలా ఉంటుంది అంటే ప్రభు చెప్పినటువంటి 4 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. నోవాహు దినములు ఎలా ఉండునో మనుష్య కుమారుని రాకడ దినము కూడా అలాగే ఉంటుందని మత్తయి సువార్త 24:37లో మనకు తెలియచేయబడతా ఉన్నది. ఎలా ఉన్నది? రెండవ మాట అంటున్నాడు, లోతు దినములలో జరిగినట్టును జరుగును. అలాగే మూడవది మెరుపుతో పోల్చాడు. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును. మెరుపు తూర్పున పుట్టి పడమరకు ఎలాగూ కనబడును అలాగే మనుష్య కుమారు రాకడ ఉండును. నాలుగవది మరి దొంగ వచ్చినట్లు ప్రభువు వచ్చును. ఇక్కడ రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చును అలాగే ప్రభువు దినము వచ్చును. మీరు బాగుగా తెలియను. ఎలా ఉంటుందంట ప్రభువు దినము? నోవాహు దినములలో జరిగినట్లు జరుగును, లోతు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములో జరుగును. మూడవది మెరుపు తూర్పున పుట్టి పడమటికి ఎలాగూ కనబడును అలాగే మనుష్య కుమారుని దినములుండును. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చును అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. 4 విషయాలు. రాకడ ఎలా ఉంటుంది అంటే ఇలా చెప్తున్నాం. నోవాహు దినాలలో జరిగినట్లు జరుగుతుంది, లోతు దినాలలో జరిగినట్లు జరుగుతుంది. మెరుపు తూర్పున పుట్టి పడమరికి ఎలా కనబడును అలా ఉంటుంది. 4వది దొంగ ఎలాగూ వచ్చునో అలాగూ వచ్చును. లోతు దినములలో ఏమి జరిగిందో, నోవాహు దినములలో ఏమి జరిగిందో ఒక్కసారి దేవుని వాక్యాన్ని చూద్దాం మనం. మరి లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనము నుండి 28వ వచనం వరకు 3 వచనాలు మీరు చూసినప్పుడు అక్కడ ఆ కాలంలో ఎలాగూ జరిగింది, దాని యొక్క ఫలితాన్ని వారు ఎలాగూ అనుభవించారో చెప్తూ ఉన్నాడు ప్రభు. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు దినములలో ఏమి జరిగింది, లోతు దినములలో ఏమి జరిగింది చెప్తున్నాడు. 27వ వచనములో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచు నుండిరి. అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనము చేసెను. నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచు నుండిరి. అంతలో జల ప్రళయము వచ్చి వారందరినీ నాశనము చేశాడు. వారి కొరకు దేవుడు ఒక పెద్ద ఓడను నిర్మింపజేశాడు నోవాహు చేత. ఆ ఓడలోనికి జలప్రళయ సమయం ఆసన్నమవుతుంది, మీరందరూ రండిని ఏళ్ల తరబడి ఓడ నిర్మించటం, ప్రజలను ఓడలోనికి రండిని ఆహ్వానించడం జరుగుతూ ఉన్నది. గనుక వారు వారి వారి పనులలో తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. కానీ నోవాహు మాట ఎవ్వరూ లెక్క చేయలేదు. అంతలో జలప్రాయం వచ్చి వారందరినీ నాశనము చేసెను. ఎంత భయంకరమైన మాట చూడండి. ప్రభు హెచ్చరించకుండా గద్దించకుండా ఎవరిని, ఏ వ్యక్తిని కానీ ఏ జనాంగమును కానీ దేవుడు నాశనానికి అప్పగించాడు. సుఖమందు తిరగనుచు కష్టమందైనా తిరగాలి. కష్టమందు ప్రభువుతో తిరగకపోతే వ్యాధి సమయంలో తిరగాలి. వ్యాధి సమయమందు తిరగనుచు మరణ సమయమైనా తిరగాలి. అప్పుడు తిరుగుకున్నా ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగునని సామెతల గ్రంథము 29లో వ్రాయబడినట్లుగా ఇక్కడ జరిగింది. ఏమంటున్నారో చూడండి. పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచు నుండి అంతలో జలప్రళయం వచ్చి వారినందరినీ నాశనము చేశాను. ఓడలో ఉన్నవారు సురక్షితముగా ఉన్నారు. నోవాహు మాటకు, దేవుడిచ్చిన సందేశాన్ని, దేవుడిచ్చిన వర్తమానాన్ని నిర్లక్ష్యం చేసిన వారు వారందరినీ నాశనం చేశారు.
క్లుప్తముగా ధ్యానించుకున్నాం. లోతు దినాలు ఎలాగున్నాయంటే, లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారందరినీ నాశనము చేశాను. ఆ యొక్క సొదొమ కుమారుడు బయటికి వెళ్ళినటువంటి ఆ లోతు రక్షించబడ్డాడు. ఆ యొక్క దినమున అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఆకాశం నుండి అగ్నిగంధకం కురిసి వారినందరినీ నాశనము చేసిన. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. క్రీస్తు రెండవ రాకడను గూర్చి మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని ప్రతి వచనాన్ని ప్రతి పదాన్ని జాగ్రత్తగా చదివితే ఆ రాకడను గూర్చిన సంగతి మీరు తెలుసుకోగలుగుతారు. లూకాసు వార్త 17వ అధ్యాయాన్ని మీరు శ్రద్ధగా చదివితే అక్కడ కనబడుతూ ఉన్నది ఇదంతా. నోవాహు దినాలలో జలప్రళయం వచ్చి ఓడలో ఉన్నవారు 80 మాత్రమే బ్రతికారు. ఓడలోనికి రాని వారందరినీ నాశనం చేసిందని చెప్తున్నాడు. ఆ సొదొమ కుమారుని బయటికి వచ్చినటువంటి లోతుతో ఉన్నవారు మాత్రమే రక్షించబడ్డారు. మిగిలిన వారందరూ ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిపించబడి వారందరినీ నాశనము చేసెను అని వాక్యం చెప్పబడుతుంది. దేవుని వాక్యం సామెతల గ్రంథము 29వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరీ తిరుగులేక హఠాత్తుగా నాశనమవుతాడు. గద్దించాడు, హెచ్చరించాడు, కానీ దేవుని మాటను వినలేదు. దేవుడు నీవే పట్టణానికి నాశనం రాబోతుందని యోనా ప్రవక్తను వెళ్ళమన్నాడు. ఆయన వేరే మార్గాన్ని వెళ్ళినా కానీ ఆయన ఎలాగూ నడిపించాడో మనకు ఎరుగుదు. ఆ యొక్క వెళ్ళిన తర్వాత 3 దినాల ప్రయాణం తిరిగి వర్తమానం ప్రకటిస్తే సామాన్యుడి దగ్గర నుంచి సింహాసనం మీద కూర్చున్న రాజు వరకు గోనెపట్ట కట్టుకుని ఉపవాస దినం ప్రకటించుకుని పశ్చాత్తాపంతో ప్రార్థన చేశారు. దేవుడు వారిని కనికరించాడు. ఆ పట్టణానికి రావాల్సినటువంటి ఆ ఉగ్రత నుంచి వారిని కాపాడి వారిని సురక్షితంగా ఉంచాడు. కానీ నోవాహు దినములో ఉన్నవారు నోవాహు ద్వారా దేవుడు తెలియజేస్తున్నటువంటి ఆ వర్తమానం వినలేదు. వారినందరినీ నాశనము చేసెను. బహు విచారకరమైన వర్తమానము. అలాగే లోతు దినములలో కూడా వారు తినటము, త్రాగటం, అమ్ముకోవటం, నారులు నాటడం, పెళ్లికిచ్చుకోవడంలోనే ఉన్నారు. కానీ రాబోయేటువంటి భయంకరమైన నాశనాన్ని వారు గ్రహించలేకపోయారు కనుక వారందరూ నాశనం అయిపోయారని చెప్తున్నాడు. అలాగే మనుష్య కుమారుని దినము ఉంటుంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రతి వానికి వాని క్రియలను బట్టి సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదని ప్రభు చెబుతున్నారు. ఎందరో బోధకులు ఉన్నారు, ఎందరో విశ్వాసులు ఉన్నారు. సువార్త కూటాలు పెడుతుంటే విస్తారమైన ప్రజలు వస్తున్నారు. మందిరాలలో విస్తారమైన ప్రజలు ఉన్నారు. టీవీల ద్వారా సువార్త ప్రకటించేవారు మరి బహు విస్తారముగా ఉన్నారు. ప్రభువా ప్రభు అని పిలుచువాడు ఎవడు పరలోక రాజ్యము చేరడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే పరలోక రాజ్యము చేరతాడని ప్రభు చెప్పుతున్నాడు. అబద్ధికులు, అన్యాయస్తులు, మరి అపవిత్రులు ఎవరు ప్రభు సన్నిధిలోనికి వెళ్ళగలేరు. వాక్యం బలముగా బోధించవచ్చు, పెద్ద పెద్ద సువార్త కూటాలు పెట్టవచ్చు, ఎన్నో పర్యాలు వాక్యం బోధించవచ్చు. కానీ ఆ రాకడికి ఎత్తబడేటువంటి పరిశుద్ధమైన స్థితి, ఆ రాకడికి ఎత్తబడే పరిశుద్ధమైనటువంటి విధానం లేకపోతే బహు కష్టమైన పరిస్థితి. 7 ఏండ్ల మహాశ్రమలు, ఆ శ్రమలలో అలివి కాని ఇబ్బందులు పడవలసిన పరిస్థితులు వస్తాయి. మిడతల దండు వచ్చే రోజు, చెట్టుకొక్కరు పుట్టకొక్కరై అలమటించే రోజుని ఒక పాట మనం విన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఈ రాకడ సమయంలో మనం లోకంలో ఇప్పుడు అంత అభివృద్ధి 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 అంచె దినములలో వారు ధనము కూర్చుకున్నారని యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది. బహు జాగ్రత్తగా మనం గమనించవలసిన వారమై ఉన్నాము. తినడం మంచిదే, త్రాగడం మంచిదే, పెళ్లి చేసుకోవడం మంచిదే, పెళ్లికి ఇచ్చుకోవడం మంచిదే, నారు నాటాలి, ఇండ్లు కట్టుకోవాలి. అవి లేకపోతే హలోకములో మనం మరి నివసించడం కష్టం. అయినా ఏ పని చేసినా మీరు అనుకొనిన గడియలో ప్రభు దిగి వచ్చును. ఆ దినము పరలోకములను దూతలు కానీ మనుష్య కుమారుడు కానీ
ఎంత పెద్ద జ్ఞానినని చెప్పుకున్న వారు కానీ, ఎంత గొప్ప బోధకులు అనుకున్న వారికి కానీ ఆ దినాన్ని గురించి దేవుడు తెలియచేయబడలేదు. తండ్రికి మాత్రమే తెలుసు. మీరు అనుకొనని గడియలో ప్రభువు దిగి వస్తారు కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. పెద్ద మందిరము కట్టాలని పునాది వేయవచ్చు, పెద్ద మందిరాన్ని అందంగా తీర్చిదిద్దాలని ప్రయాసపడవచ్చు. కానీ నీ మందిరము పూర్తవడానికి ముందు, నా మందిరం పూర్తవడానికి ముందే ప్రభు వస్తే ఎక్కడిదక్కడ విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళవలసి ఉన్నది. కనురెప్పపాటు కడబోర మ్రోగును, క్షయమైనది అక్షయతకు మార్చబడును. అందరూ కూడా మార్పునంది మేఘముల మీదకు కొనుక్కోవలసి ఉన్నది. ఇంకా మీరు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో చూసినప్పుడు ఇంకా ఎన్నో మర్మమైన విషయాలు మనకు తెలుస్తాం. అనుకున్నటువంటి కొద్ది సమయంలో మనము వాక్యాన్ని ముగించుకుందాం. మెరుపు తూర్పున పుట్టి పడమరికి ఎలాగూ వెళుతుందో అలాగే ప్రభువు దినముండును. ఆర్భాటముతో ప్రధానత శబ్దంతో ప్రభువు దిగి వస్తాడు. ఎంత సమయం ప్రభు ఆకాశ మండలం మీద ఉంటాడు. కనురెప్పపాటు కడబోర మ్రోగును. కనురెప్పపాటులో ఈ భూమి మీద ఉన్న వారు, మనం ఇండియా నుంచి మరొక దేశ విమానంలో ప్రయాణం చేయాలంటే కొంత సమయం పడుతుంది. కానీ ఇది కనురెప్పపాటులో జరిగేటువంటి ఇంత తక్కువ సమయం ఏ కార్యక్రమానికి ఉండదు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములో ఎర్రని మహాఘట సర్పము 10 కొమ్ములు 10 తలలు 7 కొమ్ములు కలిగి పెద్ద తోక పెట్టుకుని ఉగ్రుడై చూస్తూ ఉన్నాడు. కరణం బయటకు వచ్చినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి అక్కడికి ఎత్తబడేటువంటి ఆ పెండ్లు కుమార్తె సంఘాన్ని, వధువు సంఘాన్ని మృంగివేయవలని ఎదురు చూస్తూ ఉన్నాడు. దానికి కనుమబ్బు కలగగానే ప్రభు సంఘాన్ని ఆకర్షించాడు. దాని మత్తు వదిలి చూసేటప్పటికి ఈ నక్షత్రాలు, ఈ మహిమ స్వరూపులైనటువంటి బిడ్డలు కనపడలేదు గనక అందుకనే దొంగవలే వస్తున్నాడు. పరులు దాచుకున్న సొమ్ము పట్టుకెళ్ళవలసి వస్తుంది. ఒక్కొక్కసారి మనము దాచుకున్న సొమ్ము కూడా రహస్యంగానే తీసుకుని వెళ్ళవలసి వస్తుంది. దొంగోడు మాదిరి పట్టుకెళ్ళ విలువైన వస్తువులు ఒక చోట నుంచి ఒక చోటకి తరలించాలంటే అది మరి బహిరంగముగా దాన్ని తీసుకుని వెళితే దాన్ని దొంగిలించే వారు చాలామంది ఉంటారు. అందుకని ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, భూపతులకు అధిపతి అయినటువంటి ప్రభువు, దేవుని కుమారుడు, సర్వోన్నతిని దేవుని కుమారుడు దొంగ వలె రావడంలో ఉద్దేశం ఏంటి? అపవాది ఘట సర్పము, ఎర్రని ఘట సర్పం చూస్తూ ఉన్నది వధువు సంఘాన్ని మృంగివేయవలని. అందుకే ఆయన దాని కనుమబ్బు కలిగించి ఈ సంఘాన్ని కనురెప్పపాటులో ఆకర్షించుకున్నాడు. ఆయన దొరవలే వస్తాడు, దొంగ కాదు కదా. ఆయన సర్వభూమికి మహారాజు అయిన దేవాది దేవుని కుమారుడు కదా అని అనుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దాచుకున్న సొమ్మిది పరుల సొమ్ము కాదు. ఆయన శరీర రక్తాలు ఇచ్చి పోషించినది. ఆయన ఎన్నో అనుభవాలు ఇచ్చి మలినాన్ని తొలగించి మహిమ రూపానికి మార్చుకున్నటువంటి సొత్తు. ఆ సొత్తుని ఆయన సొంతం చేసుకోవడానికి, ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి ఒక అందరూ మత్తులైన సమయంలో ఆయన వచ్చి దొంగ వలె వచ్చి సంఘాన్ని తీసుకుని వెళ్ళవలసి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, కనురెప్పపాటు కడబోర మ్రోగును. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. రాకడ దినాలు ఎలా ఉంటుంది, రాకడ సమయం ఎలా ఉంటుందంటే లోకాసు సువార్త 17వ అధ్యాయము 26, 27, 28, 29, 30 వచనాలు చూడండి. లేక లోకాసు సువార్త 17వ అధ్యాయము 26 నుంచి 37 వరకు చదవండి. ఎంత మర్మమైనటువంటి విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి చూడగలుగుతున్నాం. నేను క్లుప్తంగా ముగిస్తున్నాను. రాకడ దినము ఎలా ఉంటుంది అంటే నోవాహు దినములలో జరిగినట్టు జరుగును. ఎవరి పనిలో వారు ఉన్నారు. నోవాహు పనిలో నోవాహు ఉన్నాడు. వాడ నిర్మించడం, వాడలోనికి రండి, జలప్రళయం వస్తుంది, భూమి మీద ఉంటే ఎవ్వరు మిగలరని ప్రకటించాడు. ఆయన మాటను ఎవ్వరు లెక్క చేయలేదు. ప్రియమైన దేవుని, లోతు దినాలలో కూడా జరిగినటువంటి ఆ మర్మాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. ఆకాశ అగ్నిగంధకములు కురిపించబడి దహించి వేసి వారందరినీ నాశనము చేశాను. లోతు దినాలను చూడండి, వారందరినీ నాశనము చేశాననే మాట కనపడుతుంది. నోవాహు దినాలలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనము చేశాను. ఏది నాశనం చేసింది? జలప్రళయం వచ్చి నోవాహు దినాలలో ఓడలోనికి రాని వారందరినీ నాశనం చేసింది. ఆకాశం నుంచి అగ్నిగంధకములు కురిసి ఆ యొక్క పట్టణంలో బయటకు రాని వారందరినీ కూడా
మరి నాశనము చేసిందని వాక్యం కనపడుతుంది. రేపు రెండవ రాకడ 7 ఏండ్ల మహాశ్రమలు ఉన్నాయి. 7 ఏండ్ల మహాశ్రమలు తప్పించబడాలంటే నామకార్థ విశ్వాసం, నామకార్థమైనటువంటి ఆడంబరాలు, వేషధారణ ఏమి పనికిరాదు. చాలా శక్తివంతముగా ఉండాలి, చాలా భక్తి ఉండాలి, చాలా పరిశుద్ధత ఉండాలి. ప్రజల మెప్పు కొరకు ధనాన్ని సమకూర్చుకోవడం కోసం ప్రయాసపడడం కాదు. మరి దేవుని వాక్యం చెప్తుంది. మరలా నెక్స్ట్ మీరు వినేటువంటి ప్రసంగములో నీ రాకడకు సిద్ధపడేవారు ఎలాంటి స్థితి కలిగి ఉండాలి, ఎలాంటి స్థితి కలిగితే రాకడికి ఎత్తబడగలం అనేటువంటి వాక్యాన్ని ధ్యానించుకుందాం. జాగ్రత్తగా గమనించండి. చెప్పినటువంటి కొద్ది మాటలు. రాకడ దినము ఎలా ఉంటుంది? రాకడ దినము ఎలా ఉంటుంది? నోవాహు దినాలలో జరిగినట్టును మనుష్య కుమారుని దినాలలో జరుగును. నోవాహు దినాలలో ఏమి జరిగిందో విన్నాం. జలప్రలయం వచ్చి నోవాహు మాటకు లోబడిన వారందరినీ నాశనం చేసింది. లోతు దినాలలో జరిగినట్లు జరుగును. లోతు దినాలలో ఏమి జరిగింది? దైవ చిత్తాన్ని గుర్తించనిటువంటి వారందరినీ కూడా ఆకాశం నుంచి అగ్నిగంధములు కురిసి వారందరినీ నాశనం చేసెను. వాక్యం చూడండి. మూడవ అనుభవము, మెరుపు తూర్పున పుట్టి పడమర ఎలాగూ కనబడును అలాగే మనుష్య కుమారుని దినముండును. మెరుపు, ఆర్భాటమున్నది, ప్రధాన దూత శబ్దమున్నది, దేవుని బోర ఉన్నది. మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులమైన మనము వారితో కూడా ఆకాశములకు మేఘాల మీద ఇరుక్కొని ప్రభువును కలుసుకుంటాం అని దేవుని వాక్యం చెప్తుంది. మృతుల గుంపు, సజీవుల గుంపు, అంతరంగము, బహిరంగము. బహిరంగం ఎప్పుడు కూడా గ్రాండ్గా ఉంటుంది, మెరుస్తుంది, అబ్బా ఓహో అన్నట్టుంటుంది బహిరంగం. అంతరంగమే మలినము, అంతరంగమే ప్రమాదకరం. మనుషుడు పైవేషము చూస్తాడు, కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. అంతరంగము పరిశుద్ధముగా ఉండాలి, అంతరంగము మహిమకరమైనదిగా ఉండాలి. అంతరంగాన్ని మలినం ఆవరిస్తే నీ బహిరంగముగా ఎన్ని అడవులు చేసినా, ఎంత ఆర్భాటం చేసినా ఏమి ప్రయోజనం లేదు. అంతరంగాన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది. మనుష్యుడు పైవేషం చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. అంతరంగ సౌందర్యము. ప్రియ దేవుని బిడ్డలారా, గనుక రాకడ కొరకు ఎంతో పరిశుద్ధతో, ఎంతో భక్తితో, ఎంతో నీతితో మనం ఎదురు చూడాలి. ఒక్క విశ్వాసనైనా కనుగొంటానా? ప్రభువు చనిపోయి మరణమైన తరువాత ఆయన శిష్యుల పరిస్థితి ఏమైందో మనం చూసాం. ప్రభు మరలా వచ్చి వారిని ఆదరించి వాళ్ళని తెప్పరలు చేసుకున్నాడు. ప్రభు మనుషులను పట్టి జాలర్లుగా చేస్తే వారు వెళ్ళి చేపలు పట్టే పనిలో ఉన్నారు. ఒక్క చేప కూడా దొరకలేదు వారికి. ప్రభు వల్ల వచ్చి వారిని ఆదరించి మళ్ళా వారిని హెచ్చరించి గద్దించి, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని పేతుర్ని ముమ్మారడిగి, చేపలు పట్టబోదునన్నాడు కానీ అతన్ని ముమ్మారడిగి నా గొర్రె పిల్లలను మేపు అని హెచ్చరించాడు. వారు దారి తప్పిపోయిన వారిని మరలా ఏ పని మీద ఆయన పిలిచాడు ఆ పని చేయడానికి వారిని బలపరిచాడు. ప్రియ దేవుని బిడలారా, అలాగే రేపు రాకడ దినాలలో మెరుపు తూర్పున పుట్టి పడమరకు వెళ్ళినట్లుగా ఉంటుంది. కను రెప్పపాటు కడబోరం రోగును. రెప్పపాటులో నీవు తెప్పరిల్లేదవా? ఎన్నో మాటలు మనం చెప్పొచ్చు. బల్ల గుద్ది భూమి దద్దరిల్లెట్లు బోధించిన బోధకులు వెళ్ళి పాతాళంలో కుప్పలు కుప్పలుగా ఉన్నారని తెలియజేయబడతా ఉన్నది. చివరి దినాలలో వ్యభిచారమనే ఊబిలో, చివరి దినాలలో ధనమోసమనే ఊపిరిలో, చివరి దినాలలో ఈ లోకములో ఉన్నటువంటి ఆడంబరాల వైపు లోబడి పడిపోయి చివరికి జీవితం అంతా 50 సంవత్సరాలు కష్టపడి బోధ చేసి ఎన్నో ఆత్మలు రక్షించి చివరి దినాలలో ధనమోసము, చివరి దినాల్లో వ్యభిచారమైన మోసంలో పడిపోయి వారు చేరవలసిన పరదేశకు చేరకుండా పాతాళానికి చేరు. దుష్టులను దేవుని మనసు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఇంతకుముందు దేవుని వాక్యములు మనం హెచ్చరించాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీతో నేను సమస్తమును ముందుగా చెప్పి ఉన్నాను గనుక మీరును జాగ్రత్తగా నుండుడి. గనక జాగ్రత్తగా నుండుడి. ఆ కాలమును గూర్చి, ఆ దినమును గూర్చి మీకు తెలియదు గనుక జాగ్రత్తగా ఉండుడి, మెలకువగా ఉండుడి, ప్రార్థన చేయుడి. గనక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినమును 4 విషయాలతో పోల్చబడింది. నోవాహు దినాలతో, లోతు దినాలతో, మెరుపుతో,
దొంగతో పోల్చబడింది గనుక గమనించి ఆ గడియను గూర్చి ఆ దినమును గూర్చి మీకు ఎవ్వరికీ తెలియదు గనక మీరు అనుకొనని గడిలో ప్రభు వస్తారు గనక మీరును జాగ్రత్తగా ఉండు. ఇదిగో మీకు ముందుగా సమస్తమును చెప్పి ఉన్నాను గనక జాగ్రత్త పడిన ప్రభు హెచ్చరించిన హెచ్చరికను మదిలో దాచుకోండి. బహిరంగము కంటే అంతరంగము చాలా జాగ్రత్తగా శుద్ధి చేసుకోవాలి. ప్రభు అంతరంగాన్ని చూస్తాడు గనక ప్రియమైనది మనిషి మంచి సౌండ్ పెట్టాడు, మంచి డెకరేషన్ చేశాడు, అబ్బా ఎంత బాగుంది, ఎంతమంది వచ్చారు మనం అనుకుంటాం. కానీ పైనుంచి చూసేటువంటి ప్రభు అంతరంగ సౌందర్యాన్ని చూస్తాడు గనక అంతరంగ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు కొద్ది మాటలను దీవించును గాక. ప్రేమ స్వరూపుడా నీకు వందనాలు, మహిమా స్వరూపుడా నీకు వందనాలు. లోకము తండ్రి అభివృద్ధి అభివృద్ధి అనే దాంట్లో పడింది కనుక ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ఎన్నో పర్యాయాలు తెలియజేస్తా. మీకు ముందుగా సమస్తమును తెలియజేస్తున్నాను కనుక మీరు జాగ్రత్తగా ఉండి చెప్పిన విధానం బట్టి వందన. అన్ని సంఘాలను దీవించండి, అందరు సంఘ కాపులను దీవించండి, వారి వారి అవసరాలను శక్తి కలిగిన నామపేట తీర్చండి. సంఘము ముడత కలంకము మచ్చ డాగు లేకుండా ఉండేట్లు నాయన యథార్థముగా నీ చిత్త ప్రకారము పనిచేసే సేవకులు సిద్ధం చేయండి. నీ చిత్తాన్ని గుర్తించేటి విశ్వాసులను సిద్ధం చేయండి. లోతు దినాలలో తండ్రి నీ చిత్తాన్ని గమనించని ప్రజల్లా కాకుండా, నోవాహు దినాలలో నీ ఏర్పాటును గుర్తించలేని ప్రజల్లా కాకుండా తండ్రి నినేవే పట్టణస్తులు ఎలాగైతే నీ సన్నిధిలో నీ వర్తమానాన్ని విని నోవాహు సందేశాన్ని విని పశ్చాత్తాపడి వారి యొక్క పట్టణాన్ని కాపాడుకోగలిగారు, అలాగే వారి ఆత్మను, వారి కుటుంబాన్ని, వారి సంఘాన్ని కాపాడుకోగలిగినటువంటి శ్రేష్టమైన స్థితి ఇచ్చి వాదాలు భేదాలు లేకుండా తండ్రి నీ యొక్క ప్రేమలో వేరుపారి ముందుకు సాగి నీ మహిమ రాకకు సిద్ధపడగలిగిన గొప్ప అంతస్తు దయచేయమని ఈ సమయంలో నైనా మరొక విన్నపం. అనారోగ్యవంతులైన వారు ఉన్నారు, పెరాలసిస్ వచ్చి నైనా కిడ్నీ పాడై గుండె సంబంధిత వ్యాధులతో స్త్రీలు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారు. వారిని తండ్రి స్వస్థపరచండి, పసిబిడ్డలను దీవించండి. మరి నాయన కరువు కాటకాలతో, ఆర్థిక ఇబ్బందులతో, కోర్టు చిక్కులతో, ఆయా సమస్యలతో బాధపడుతున్నారు, సమర్పణ చేస్తున్నాం. వారిని ఆదుకోండి. వయసు దాటిపోయినైనా సమయానికి వివాహము కాక బాధపడుతున్నటువంటి వారిని సమర్పణ చేస్తున్నాం, వారిని దీవించండి తండ్రి. అలాగే రాజా మరి మీ బిడ్డలైన వారిని నీ సన్నిధిలో ఆలోచన రాకడ తలంపు రాకడ గురించినటువంటి ప్రత్యేకమైన అవగాహన కలిగించి మహిమ పొందుమని దీనదాసుని ద్వారా నాయన వినిపించినటువంటి ఈ కొన్ని మాటలు మంచి నేలను విత్తబడినటువంటిది 30 60 100 ఫలించినట్లుగా 30 కాదు 60 కాదు 100 ఫలించగలిగినటువంటి శ్రేష్టమైన అనుభవాన్ని దయచేసి మహిమ పొందుమని అంతా నీ ఆత్మతో నీ శక్తితో నింపి నడిపించుకునిమని ఈ దీనదాసుని నీ సేవార్థమే బహుబలముగా వాడుకుని మహిమనుందమని యేసు క్రీస్తు వారి కృపగల ప్రేమగల మహిమగల నామాన్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత, అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరత కొరకు ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. మీకు అవసరమైతే మందిరానికి వచ్చి మీరు ప్రార్థన చేయించుకోండి. దేవుడు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాన్ని, మీ కలిగి ఉన్న సమస్తాన్ని దీవించి ఆయన మహిమ రాకకు సిద్ధపరుచును గాక. ఆమేన్. మరణాత. ఇంతవరకు మీరు విన్న వాక్యం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ పి యెషయా, బైబిల్ మిషన్ చర్చ్, సప్తగిరి కాలనీ, పాత వేదాయపాలెం, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. మా ఫోన్ నెంబర్స్ 9949413596 మరి ఒక నెంబర్ 9290306319. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. మరణాత.